నమస్తే. ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించిన అంటే ఎలక్షన్ ముందు ఆరోపించిన 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్‌కి సంబంధించి వాళ్ళ పార్లమెంట్‌లో చర్చ జరిగింది. అయితే దీంట్లో మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యి అసలు అలాంటిదేం జరగలేదు అన్నట్టుగా మాట్లాడింది. అసలు ఏంటి సార్ ఇదంతా? జరగలేదు అని అనలేదు. హ్మ్. జరగలేదు అనలేదు. అయితే నంబర్ కొంచెం పెద్ద నంబరే పెద్ద నంబర్. కంపారిటివ్‌గా ఈయన 30,000 అన్నాడు. 44,000 వరకు జరిగినాయనేది ఒక ఫిగర్ ఏదో బండి సంజయ్ గారు చెప్పాడు. దానిలో మెజారిటీ కేసులు ట్రేస్ అయినాయనేది చెప్పాడు. మెజారిటీ కేసులు ట్రేస్ అయినాయి. ఓ 1,500 అలా ట్రేస్ కాని కేసులుంటాయి. దానికి సంబంధించిన పర్సూ చేయడం జరుగుతోందనేది టోటల్‌గా ఆయన చెప్పినటువంటి వివరణ. హ్మ్. అయితే ఈ ప్రశ్న అడిగింది ఎవరు? కృష్ణదేవరాయలు అడిగాడు అక్కడ హ్మ్. లోక్సభలో. అతను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మినిస్టర్ గారు ఈ సమాధానం చెప్పాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ నిజమే. ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి నేను తెలుసుకున్న సమాచారం అని ఆయన ఏలూరులో వరాహి యాత్రలో మాట్లాడుతూ ఈ ప్రస్తావన చేశాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా. అప్పుడు వాలంటీర్లు తీవ్ర స్థాయిలో ఆయన మీద విరుచుకుపడ్డారు. అంటే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చేయటానికి డేటా వీళ్ళే ఇస్తున్నారు. ఇదిగో ఫలానా ఇంట్లో ఫలానా అమ్మాయి ఉంది అని ఆ అమ్మాయికి సంబంధించిన డేటా వీళ్ళే లీక్ చేస్తున్నారు. తద్వారా బయట వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు. ఈ అదృశ్యం అవుతున్నటువంటి అమ్మాయి మహిళల అదృశ్యాల వెనకాల కనిపించని అదృశ్య హస్తం వాలంటీర్లదే హ్మ్. అనేది ఆయన రూఢిగా బలంగా ప్రకటించాడు ఏలూరులో. ఆ ప్రకటించిన సందర్భంగా వాలంటీర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఆయన ఫోటో కింద వేసి తొక్కారు. అలాగే ఆయన మీద కేసులు నమోదు చేశారు. 2, 3 పోలీస్ స్టేషన్స్‌లో కేసులు బుక్ అయినాయి. ఆ కేసులు క్వాష్ చేయమని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. ఆ పిటిషన్ మీద కూడా నిన్న విచారణ జరిగింది. అయితే గవర్నమెంట్ అడ్వకేట్ చెప్పింది ఏంటంటే, ఏజీ అంటారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇలాంటి కేసులన్నిటికీ సంబంధించి ఒక విధాన రూపకల్పన జరుగుతోంది. అప్పటి వరకు కొంచెం టైం ఇవ్వండి అని అడిగాడు కోర్టుని. కోర్టు 4 వారాలు వాయిదా వేసింది ఆ కేసుని. అంటే ఈ క్వాష్ పిటిషన్ పవన్ కళ్యాణ్ వేసిన క్వాష్ పిటిషన్ మీద 4 వారాలు వాయిదా వేశారు. అది పవన్ కళ్యాణ్‌కి ఊరట అని పేపర్లు రాశాయి. హ్మ్. ఇది ఊరటేం కాదు. ఇంకో 4 వారాల తర్వాత అయినా ఆ విషయం ఏంటనేది కోర్టులో వస్తుంది ఎలాగో. అది ఒక గొడవ. అయితే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవం అని పార్లమెంటు సాక్షిగా నిరూపితమైంది అని జనసేన, టీడీపీ ఈ స్టేట్మెంట్ నేపథ్యంలో అంటే కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో వీళ్ళు వైసీపీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే వైసీపీ దీన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ఏవండి మీరు చెప్పిన ఫిగర్ కంటే ఎక్కువ మంది అమ్మాయిలే వెళ్ళిపోయారు. అయితే ఆల్మోస్ట్ ట్రేస్ అయ్యారు. 1,500 తప్ప అని చెప్తున్నారు వాళ్ళు. ఈ 1,500 దగ్గర మాట్లాడటం మానేసి మీరు 30,000ని 40,000ని మాట్లాడుతున్నారు ఇప్పటికీ. హ్మ్. అంటే మీరు మోసం చేయదలుచుకున్నారు ప్రపంచానికి. అంటే ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇప్పటికీ. వైఎస్ఆర్సీపీ మీద నెగిటివ్ ప్రాపగండా చేయడంలో మీరు ఇప్పటికీ ఆ పాత బాణిని వదిలిపెట్టలేదు అని చెప్పేసి వైసీపీ నుంచి దాడి మొదలైంది పవన్ కళ్యాణ్ మీద, అలాగే టీడీపీ మీద కూడా. ఏది ఏమైనప్పటికీ మహిళలు అదృశ్యం కావటం అనేది ఏదైతే ఆయన అన్నాడో అది వాస్తవం. అది వాస్తవం అని నిరూపితమైంది. ఫిగర్ కొంచెం పెద్దదే. అయితే ట్రేస్ అయ్యారు అనేది ఒక పాజిటివ్ అంశం ఇందులో. ట్రేస్ అయ్యారు. ఎప్పుడు ట్రేస్ అయ్యారు? అప్పుడే ట్రేస్ అయ్యారు వాళ్ళు. ఎప్పుడైతే అదృశ్యం అయ్యారు అనే ఆరోపణలు రిజిస్టర్ అయినాయో ఆ తర్వాత కొద్ది రోజులకే ట్రేస్ అవుతూ వచ్చారు. ఫైనల్గా మిగిలినవి అంటే ట్రేస్ కాకుండా మిగిలిన 1,500. హ్మ్. ఈ 1,500 ఎట్లా పర్సూ చేయాలి అనే దాని మీద ఇష్యూ మానేసి దీన్ని పొలిటికలైజ్ చేసి పార్టీల మీద ఒకళ్ళకొకళ్ళు బురద జల్లుకోవడానికి దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది విషాదం. రెండోది డేటా కలెక్షన్ అనేది కేవలం వాలంటీర్ల నుంచే జరగట్లేదు. రకరకాల పద్ధతుల్లో ఆల్రెడీ జరిగిపోయింది. వాలంటీర్లు కొత్తగా చేసింది ఏమీ లేదు. హ్మ్. కొత్తగా చేసిన వినాశనం ఏమీ లేదు వాళ్ళు.
ఆల్రెడీ ప్రతి మనిషి అంటే ఫోన్ ఉన్న ప్రతి మనిషి ప్రతి కదలిక అతని అభిరుచులేమిటి అలవాట్లేమిటి దగ్గర నుంచి ఎక్కడో చోట రికార్డ్ అవుతోంది. ఈ ప్రపంచం అంతా బిగ్ బాస్ షోలో ఉంది. మినియేచర్ మాత్రమే బిగ్ బాస్. కాబట్టి దీన్ని స్మరణలో ఉంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మన ప్రతి కదలిక మీద నిఘా ఉంది. మన జేబులో ఫోన్ ఉంటే మీరు ట్రాక్లో ఉన్నారు, ట్రేస్లో ఉన్నారు, అబ్జర్వేషన్లో ఉన్నారు అని అర్థం కావాలి. కాబట్టి కొత్తగా వీళ్ళేదో ఇళ్ళకెళ్ళి డేటాలు కలెక్ట్ చేసి ఇవ్వక్కర్లేదు. ఏ ఇంట్లో ఎవరున్నారో ఈ వాలంటీర్లతో సంబంధం లేకుండా చాలా కంపెనీలు చెప్పగలవు. రోజువారీ యాప్ యాక్టివిటీసు ఇతర యాక్టివిటీసు అన్నీ ఎక్కడో చోట రికార్డ్ అవుతున్నాయి అనే జ్ఞానం ఉంటే క్లారిటీ వస్తుంది. ఎవరైతే ఫోన్ వాడటం లేదో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ వాడటం లేదు వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా బ్యాంక్ అకౌంట్లోకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లోకి పట్టుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అంటే ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఎందుకు అందరినీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి మళ్ళిస్తున్నారు అంటే ట్రాకింగ్ ఈజీగా ఉంటుందని. ఎవరు ఎక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలు ఏమిటి దగ్గర నుంచి ప్రతిదీ డేటా రికార్డ్ అవుతోంది. ఇది వాలంటీర్లు కాదు, వాలంటీర్లతో సంబంధం లేకుండానే డేటా రికార్డ్ అవుతోంది. కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున చూడాలి. వాలంటీర్లను పక్కన పెట్టేసి అసలు ఈ పర్సనల్ డేటాలు ఎలా వెళ్ళిపోతున్నాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేయగలిగితే బాగుంటుంది. కానీ అది వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే అదంతా వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోంది. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. మార్కెట్ ఎకానమీలో మనిషి కూడా సరుకుగా మారిపోయినటువంటి సందర్భం. అందుకని హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది. ఆడపిల్లల అదృశ్యం ఇదంతా కూడా ఆ ఆలోచన విధానంలో భాగంగా జరుగుతోంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా అడ్డుకోవాలి అనే దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవటం జనం బాధ్యత. సో ఇప్పుడు దీన్ని కేవలం పొలిటికలైజ్ చేసి మేం చెప్పాము అది జరిగిందని ఇప్పుడు నిర్ధారణ అయింది కాబట్టి మీరు అప్పట్లో మా మీద పెట్టిన కేసులు ఎత్తేసుకోండి, మాకు సారీ చెప్పండి అని పవన్ కళ్యాణ్ అన్నా, లేదు తప్పిపోయిన వాళ్ళు 44,000 మంది అయి ఉండొచ్చు, 1,500 మందే అంటరేసుడు ఇంకా, కాబట్టి మీరు మాకు సారీ చెప్పాలని వైసీపీ అన్నా ఇది అనవసరమైన వివాదం. జరిగింది వాస్తవం. జరగడానికి కేవలం వాలంటీర్ వ్యవస్థ మాత్రమే కారణం కాదు. రకరకాల పద్ధతుల్లో మన డేటా వాళ్ళ దగ్గర ఉంది. ఏదో పద్ధతిలో వాళ్ళు లిఫ్ట్ చేయదలుచుకుంటే ఏదో పద్ధతిలో లిఫ్ట్ చేయగలిగినటువంటి వాతావరణం కూడా ఉంది. దీన్ని ఈ తరహా యాక్టివిటీస్ జరగటం మీద వ్యతిరేకత వ్యక్తం చేయగలిగినటువంటి ఒక బలం ఉందా ప్రభుత్వానికి అనేది ప్రశ్న. దాన్ని ఆ ఇష్యూ మీద అక్కడ వరకు ఫోకస్ అయ్యి గొడవ చేస్తే బెటర్. కానీ ఈ డేటా వెళ్ళిపోతుంది, వాలంటీర్లు 44,000 30,000 ఇది కాదు చర్చ. ఇది ఆల్రెడీ జరిగిపోయినటువంటి తంతు. మేం గొప్పవాళ్ళం అంటే మేం గొప్పవాళ్ళం, అదేదో ఒక సినిమా పాట ఉంటుంది, చవటాయను నేను నీకంటే పెద్ద చవటాయను నేను అని, అలా తయారవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.